చెప్పండి సార్, ఏంటి మీ బాధ అప్పటి నుంచి? చెప్పా కదా ఇంకేంది చెప్పండి. చెప్పా కదా ఇందాకే చెప్పా నా దగ్గర పెట్టి ఇక్కడ ఆ లేడీస్ చెప్పించింది అక్కడ ఇదంతా కామన్ ప్లేస్ అని చెప్పు. ఇప్పుడు ఈ సీట్లు అన్ని జనరల్ సీట్లలో లేడీస్ కూర్చో జనరల్ సీట్ జెంట్స్ సీట్ జెంట్స్ కూర్చోవాలి, లేడీస్ సీట్ లేడీస్ కూర్చోవాలి. సో దీనికి ప్రభుత్వం దీనికి సెపరేట్ గా రిజర్వేషన్ చేయాలి జెంట్స్ కంటారా? డబ్బులు కట్టేది ఏదో అన్నారు కదా. ఎందుకంటే అవును మన 1300 టికెట్ 1600 అయింది ఇప్పుడు. పాస్ కానీ ఇక్కడ నిలబడాలి, వెళ్ళాల్సి వస్తుంది. నిలబడాలని చెప్పండి. మేము మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు నిలబడటం, జెంట్స్ కూర్చోవాల్సిన ప్లేస్లో లేడీస్ కూర్చుంటున్నారు. అది వాళ్ళు ఫ్రీగా టికెట్ లేకుండా వచ్చి ఇప్పుడు జెంట్స్ సీట్లలో కూర్చుంటున్నారు అంటున్నారు. అంటే జనరల్ సీట్లు అనమాట ఇవన్నీ. యాక్చువల్గా జెంట్స్కి రిజర్వేషన్ అంటూ లేదు. ఇప్పుడు మన మగాళ్ళు ఎల్లో అక్కడ రాసావు, ఎల్లో ఎందుకు రాసావు అక్కడ? ఎల్లో లేడీస్ సీట్ ఎందుకు రాసావు అక్కడ? మరి ఇప్పుడు ఇప్పుడు చూడు ఒకసారి నీ పేరేం పేరు చెప్పు. ఇందాక చెప్తున్నావు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని, ఏంటి చెప్పండి సార్. గవర్నమెంట్ ఎంప్లాయర్వా, నువ్వు ప్రైవేట్ ఎంప్లాయర్వా? పంపిస్తాం గురుగారు, అందరి దృష్టి వాళ్ళకి కూడా పెట్టించు. మీరు మగవాళ్ళ అందరి తరఫు నుంచి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే.